1939 సెప్టెంబర్ 1 ప్రపంచం మొత్తం ఒక వార్లో పడిపోయింది. సిటీస్ మొత్తం స్మోక్స్తో నిండిపోయాయి. లక్షల మంది ఒక్క రోజులో వాళ్ళ ఐడెంటిటీ కోల్పోయారు. ఫియర్, అన్సర్టైనిటీ, ఆంధకారం మధ్య ఒక యంగ్ సైక్రాటిస్ట్ ఉన్నాడు. సడన్గా ఒకరోజు అతని లైఫ్ని ఒకేసారి అరెస్ట్ చేశారు. ఫ్యామిలీ సెపరేట్ అయింది, కెరియర్ డిసప్పేర్ అయింది, ఫ్రీడమ్ తీసేసుకున్నారు. నేమ్ కూడా లేదు, నెంబర్ మాత్రమే మిగిలింది. వార్ అతని బాడీని క్యాప్చర్ చేసింది, కానీ అతని మైండ్ని బ్రేక్ చేయడానికి ప్రతిరోజు టెస్ట్ చేసింది. ఇక మన స్టోరీలోకి వచ్చేస్తే, వంశీ అండ్ సాయి ఒక మిస్టీరియస్ ఐలాండ్లో లేచారు. వంశీ ముందు ఒక ఐలాండ్ చూడడానికి స్ట్రేంజ్గా ఉన్న వంశీకి తెలిసిన ప్లేస్ లాగా, కానీ మర్చిపోయిన మెమరీ లాగా కనిపిస్తుంది. అలా చుట్టూ అబ్జర్వ్ చేస్తూ కొంచెం దూరంలో ఒక హాఫ్ బ్రోకెన్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళారు. ఆ ఎంట్రీ గేట్ దగ్గర ఒక లైన్, ఓన్లీ దోస్ హూ చూస్ కెన్ ఎంటర్ అని. సడన్గా ఒక పెద్ద ఎక్స్ప్లోజన్. అప్పటి వరకు తను ఆలోచించిన ఫ్యూచర్ విజన్స్ అన్ని ఆ గేట్లో డిస్ప్లే అవ్వడం స్టార్ట్ చేశాయి. ఎవ్రీ బ్లింక్కి ఒక్కొక్క విజన్, ఎవ్రీ సెకండ్కి ఒక్కొక్క ఫ్యూచర్ పాసిబిలిటీ. రిఫ్లెక్షన్ 1, వంశీ ముసలోడైపోయాడు, టైర్డ్గా ఉన్నాడు, రిగ్రెట్తో కూర్చుని ఉన్నాడు. లైఫ్లో ఛాన్స్ వచ్చినప్పుడు రిస్క్ తీసుకోలేదు అని బాధపడుతూ. రిఫ్లెక్షన్ 2, సక్సెస్ ఉంది, ఫేమ్ ఉంది, కానీ ఎంటీ ఐస్. అందరూ అడ్మైర్ చేస్తున్నారు, కానీ నన్ను నేను కోల్పోయానని చెప్పేసి బాధపడుతున్నాడు. రిఫ్లెక్షన్ 3, ఆపర్చునిటీ ముందుంది, కానీ తను బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు. ఫియర్ తన డెసిషన్ కన్నా స్ట్రాంగ్గా ఉంది. ఇలా మల్టిపుల్ విజన్స్ అండ్ మల్టిపుల్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఆ మిర్రర్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. డెసిషన్స్ లేని మనిషి ఇన్ఫైనైట్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ లూప్లో స్టక్ అవుతాడు. వంశీ బ్రీతింగ్ చాలా ఫాస్ట్ అయిపోయింది. తన మైండ్లో ఉన్న పాసిబిలిటీస్ అన్నీ బయటకు వస్తున్నాయి. అప్పుడు వంశీ సాయితో, ఫ్యూచర్లో నేనేమవుతానో ఏమవ్వనో అన్ని పాసిబిలిటీస్ నాకు ఈ మిర్రర్లో కనిపిస్తున్నాయి సాయి అని చెప్పాడు. సాయి కామ్గా అబ్జర్వ్ చేశాడు. హ్యూమన్కు ఉండే ఫియర్ పీక్ రీచ్ అయినప్పుడు సర్వైవల్ కోసం ఫ్యూచర్ని సిమ్యులేట్ చేస్తుంది. మైండ్ పాసిబిలిటీస్ క్రియేట్ చేస్తుంది డేంజర్ని అవాయిడ్ చేయడానికి. సాయి ఇంకొంచెం డీప్గా ఆలోచించి వంశీతో అంటున్నాడు, ఎగ్జాక్ట్గా ఇలానే ఒక మనిషికి జరిగింది అని చెప్పి స్టోరీ స్టార్ట్ చేశాడు. ఎంటీ ఐస్తో నడుస్తున్న ప్రిజనర్స్. వరల్డ్ వార్ 2లో ఆ సైక్రాటిస్ట్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్కి తీసుకెళ్లారు. అక్కడ లైఫ్ అంటే సర్వైవల్ మాత్రమే. ఫుడ్ ఆల్మోస్ట్ లేదు, స్లీప్ ఆల్మోస్ట్ లేదు, హోప్ ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టే. ప్రతిరోజు ఒక క్వశ్చన్, నేను నెక్స్ట్ డే సర్వైవ్ అవుతానా లేదా? అక్కడ స్ట్రాంగెస్ట్ పీపుల్ కూడా బ్రేక్ అయ్యారు. బాడీ స్ట్రాంగ్ ఉన్నా మైండ్ గివ్ అప్ అయితే సర్వైవల్ ఇంపాసిబుల్. అక్కడ ఒక ప్రిజనర్ సైలెంట్గా గ్రౌండ్ మీద కూర్చుని ఉన్నాడు. తన ఐస్లో లైఫ్ లేదు. కొంతమంది ఫిజికల్గా వీక్ ఉన్నా కూడా సర్వైవ్ అయ్యారు. ఎందుకో తెలుసా? వాళ్ళు సఫరింగ్లో కూడా మీనింగ్ కనుక్కున్నారు. చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరినీ ఆ సైక్రటిస్ట్ గమనిస్తూ ఎలోన్గా ఆకాశం వైపు చూస్తున్నాడు. చలి, పెయిన్, సైలెన్స్. సడన్గా అతని మైండ్లో ఒక ఇమాజినేషన్ స్టార్ట్ అయింది. అది ఒక మ్యాజిక్ కాదు, సూపర్ పవర్ కాదు, అది తనకి తానే క్రియేట్ చేసుకున్న హ్యూమన్ బ్రెయిన్ సర్వైవల్ టెక్నిక్. అతను కొన్ని పాసిబుల్ ఫ్యూచర్స్ ఇమాజిన్ చేశాడు. అందులో ఫస్ట్ పాసిబిలిటీ ఫ్యూచర్, వార్ నుండి సర్వైవ్ అయ్యాడు, కానీ లోపల చాలా బాధతో, లైఫ్ మీద చాలా కోపంతో, పాస్ట్ ని బ్లేమ్ చేస్తూ లైఫ్ లో అన్ని కోల్పోయానని రియలైజ్ అయ్యి బతుకుతున్నట్టు. ఏదో ఫిజికల్ గా సర్వైవ్ అవుతున్నాం, కానీ మెంటల్ గా డిస్టర్బ్ అయి బతుకుతున్నట్టు. సెకండ్ ఫ్యూచర్ పాసిబిలిటీ, ఒక క్లాస్ రూమ్, చుట్టూ స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ ముందు స్మైల్ తో నిలబడి ఒక మనిషి లైఫ్ లో మీనింగ్ ఎలా క్రియేట్ చేయాలో అండ్ తను ఎక్స్పీరియన్స్ చేసిన పెయిన్ ని నాలెడ్జ్ గా మార్చి వాళ్ళకి చెప్తున్నట్టు ఇమాజిన్ చేసుకున్నాడు. ఇది ఒక మెంటల్ విక్టరీ అని సాయి వంశీకి చెప్పాడు. అప్పుడు వంశీ, కానీ సిచ్యువేషన్కి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలో అది మన చాయిస్ కదా అని అన్నాడు. అప్పుడు సాయి కంటిన్యూ చేస్తూ, సేమ్ కోల్డ్, సేమ్ సిచ్యువేషన్, సేమ్ గాడ్, సేమ్ పీపుల్, బట్ ఆ సైక్రటిస్ట్ మైండ్ సెట్ మాత్రం మారింది. ఎలా అంటే, నేను ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి అనే థాట్ నుంచి ఈ సఫరింగ్ నన్ను ఎవరిగా మారుస్తుంది అనే థాట్కి వచ్చాడు. ఆ సైక్రటిస్ట్ లైఫ్లో అదే టర్నింగ్ పాయింట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, పెయిన్ని మనం అవాయిడ్ చేయలేం, కానీ పెయిన్కి మనం మీనింగ్ ఇవ్వగలం. తనకొచ్చిన అన్ని ఫ్యూచర్ పాసిబిలిటీస్లో ఈ పాసిబిలిటీని తను గట్టిగా నమ్మాడు. ఇయర్స్ గడిచాయి. వరల్డ్ వార్ 2 ఎండ్ అయింది. ఆ సైక్రటిస్ట్ సర్వైవ్ అయ్యాడు. ఎగ్జాక్ట్గా ఏ విజన్ అయితే తను గట్టిగా బిలీవ్ చేశాడో ఆ విజన్లో ఉన్నట్టే సేమ్ క్లాస్ విత్ స్టూడెంట్స్ ముందు నిలబడి ఉన్నాడు. తను ఫాలో అయిన హ్యూమన్ బ్రెయిన్ సర్వైవల్ టెక్నిక్ని ఒక బుక్కుగా కూడా రాశాడు, మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అని.
ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ మొత్తం రియల్గా జరిగింది. ఈ స్టోరీలో ఉన్న సైక్రటిస్ట్ పేరు విక్టర్ ఫ్రాంకిల్. ఫ్రీడమ్ అంటే సిచ్యువేషన్ ఫ్రీడమ్ కాదు, ఫ్రీడమ్ అంటే సిచ్యువేషన్లో కూడా డిసిషన్ చూస్ చేసుకోవడం. ఇప్పుడు నువ్వు చూస్తున్న విజన్స్ డేంజర్ కాదు, అది నీ మైండ్ నీ ఫ్యూచర్ పాసిబిలిటీస్ని చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఫియర్ని చూస్ చేసుకుంటావా లేదా మీనింగ్ని చూస్ చేసుకుంటావా? అప్పుడు వంశీ ఒక క్వశ్చన్ అడిగాడు, అసలు మనిషి మీనింగ్ ఎలా డిఫైన్ చేస్తాడు? అప్పుడు సాయి కంటిన్యూ చేస్తూ, ఇదే విక్టర్ ఫ్రాంకిల్ యొక్క బిగ్గెస్ట్ డిస్కవరీ. పెయిన్ అనేది అన్అవాయిడబుల్, కానీ ఈ పెయిన్ నేను ఎవరిగా మార్చుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫియర్ని ఫేస్ చేసి బ్రేవ్ అవ్వడం, ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవడం, పెయిన్ నుంచి గ్రోత్ నుంచి ఒక మీనింగ్ సడన్గా ఫ్లాష్ అవ్వదు. ప్రాసెస్ ఇలాగుంటుంది. ఫస్ట్ కన్ఫ్యూజన్తో స్టార్ట్ అయ్యి ఫియర్ స్టేజ్ నుంచి క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి, చాయిసెస్ ముందు వస్తాయి, డెసిషన్స్ తర్వాత తీసుకుంటాడు, మీనింగ్ మోస్ట్లీ ఆఫ్టర్ డెసిషన్ క్లారిటీ తర్వాత వస్తుంది. వంశీ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని డెసిషన్ని ఒక క్లారిటీతో తీసుకుని ఒక స్టెప్ ముందుకు వేశాడు. వంశీ కళ్ళ ముందు ఉన్న ఫ్యూచర్ విజన్స్ అన్నీ ఒక్కొక్కటిగా డిసప్పేర్ అవుతున్నాయి. ఆ ఫ్యూచర్ విజన్స్ ఒక్కొక్కటి డిసప్పేర్ అవుతూ ఐలాండ్కి ఒక పాత్ అనేది వంశీకి కనబడుతుంది. స్టిల్ వంశీ మైండ్లో కన్ఫ్యూజన్, ఐలాండ్లో ఏముంటుందో అని. కానీ సాయి కంటిన్యూ చేస్తూ, క్లియర్ పాత్ అంటే డౌట్ లేని పాత్ కాదు, డౌట్ ఉన్నా కూడా నడిచే పాత్ అని చెప్పాడు. అప్పుడు వంశీ స్లోగా నవ్వాడు, డీప్ బ్రీత్ తీసుకున్నాడు. అప్పుడు వంశీ సాయితో అంటున్నాడు, నేను తీసుకున్న ఈ డెసిషన్ వల్ల ఫ్యూచర్ క్లియర్ అవ్వలేదు, కానీ నేను క్లియర్ అయ్యానని అన్నాడు. వంశీ అండ్ సాయి గేట్లోంచి ఐలాండ్లోకి ఎంటర్ అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మీరు గెస్ చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.